హలో హ్యాపీ మార్నింగ్ వెల్కమ్ టు సీతు వంటలు. ఇక్కడ చూసారు కదా ఆకుకూరని ఎంత శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. మీ పిల్లలు ఆకుకూరలు తినడం లేదా? సో ఇలా అయితే ట్రై చేయండి. అన్ని ఆకుకూరలు కలిపి ఇలా అయితే వండుకోండి. నేను 4 రకాల ఆకుకూరలు అయితే తీసుకున్నాను. ఒకటి తోటకూర, పాలకూర, చుక్కకూర అండ్ గోంగూర. ఇలా ఒక్కొక్క కట్ట తీసుకొని వేసుకొని తినడం వల్ల అన్ని పోషకాలు అందుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదే కాకుండా చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే కర్రీ అయితే ఇదే అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిపాయ, 2 టమాటో, 4 పచ్చిమిర్చి అన్ని ఈవెన్గా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు అన్ని టీ స్పూన్స్ ఆఫ్ వేసుకొని ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఆకుకూరను అయితే వేసుకో. లో టు హై ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సరే కదా, ఇక్కడ పాల మీగళ్ళ అయితే మగ్గిపోతుంది అనమాట ఆకుకూర. నెక్స్ట్ వచ్చి హాఫ్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. 4 స్పూన్ల నువ్వుల్ని వేయించి పొడి కట్టుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా చపాతీలోకి కానీ అప్పడంతో కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే క్యారీ బాక్స్లో పెట్టాను. ఇలాంటి మంచి పోషకాలున్న హెల్దీ ఫుడ్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.